హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ట్రాక్టర్ ట్రాలీ రెండు కలిపి సేల్కైతే తీసుకురావడం జరిగిందన్నమాట. మరి మీరు ఎవరైనా సరే ట్రాక్టర్ ట్రాలీ రెండు కలిపి సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలి, అది కూడా తక్కువ ప్రైజ్లో మంచి వెహికల్ కావాలి, మంచి ట్రాలీ కావాలి, రెండు కలిసి ఉన్నాయి కావాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో మొత్తం చూడండి. వెహికల్ యొక్క ప్రైజు, లొకేషన్, డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే చెప్తానమాట. ట్రాక్టర్ ట్రాలీ రెండు కలిపి సేల్ చేస్తున్నారు. రెండింటికి ఒక ప్రైజ్ కూడా చాలా తక్కువ ప్రైజ్ అయితే పెట్టడం జరిగిందన్నమాట. అసలు పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో సగం చూసే వాళ్ళకి ప్రైస్ తెలీదు, మోడల్ తెలీదు, అలాగే లొకేషన్ తెలీదు. మళ్ళీ మీరు వీడియో అనేది పూర్తిగా చూడాల్సి వస్తుంది. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఓనర్తో మాట్లాడుతుంటారు. అందుకని వీడియో ఎక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మొత్తం తెలుసుకున్నాక ఓకే అనిపిస్తేనే వెళ్ళి చెక్ చేసుకోండి. నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ పవర్ ట్రక్ వెహికల్ అనమాట. పవర్ ట్రక్ 439 బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే చేస్తున్నారు. దీంతో పాటు ట్రాలీ కూడా, ఇంజిన్ ట్రాలీ రెండు కలిపి సేల్ అయితే చేస్తున్నారు. పవర్ ట్రక్ 439 బండి అనమాట. ఈ యొక్క వెహికల్ అయితే 2021లో అయితే తీసుకోవడం జరిగిందనమాట. 2021లో ఈ యొక్క వెహికల్ అనేది తీసుకున్నారు. 2021లో అంటే ఆల్మోస్ట్ మనకి 4 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అయితే ఉంది. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నారు. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్యాటరీ కానీ ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సింగిల్ బుక్తో అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎవరికైనా సరే ఈ యొక్క వెహికల్ కావాలి, ఓన్ వెహికల్ అనమాట. ఓనర్ది ఓన్ వెహికల్ అయితే సేల్ చేయడం జరుగుతుందన్నమాట. సింగిల్ బుక్తో అయితే వస్తుంది. ఫుల్ ఇన్సూరెన్స్ కూడా అవుతుందని అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 41 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. టైర్లు చూసుకుంటే మాత్రం 50% లేదు, సగం టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. వెహికల్కి ఉన్న టైర్లు చూసుకుంటే 50% దాకా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. మరి వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఇంజిన్ ట్రాలీ రెండు కలిపి సేల్ చేస్తున్నారు కాబట్టి 5,40,000 అయితే చెప్తున్నారు. 5,40,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వెహికల్ దగ్గరికి వెళ్ళండి, ట్రాలీ చెక్ చేసుకోండి, ఇంజిన్ చెక్ చేసుకోండి, మొత్తం చెక్ చేసుకోండి. ఓకే అనిపిస్తేనే మాట్లాడుకోండి. ప్రైజ్ వచ్చేసి 5,40,000 ఓనర్ అయితే చెప్తున్నారు. మీరు మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఎవరైనా సరే తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క లొకేషన్కి అయితే వెళ్ళండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ కోసూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళండి, చెక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్, గుంటూరు డిస్టిక్ దగ్గరలో ఉన్నా కూడా వెళ్ళండి. పల్నాడు డిస్టిక్ కోసూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. ఓకేనా? పల్నాడు డిస్టిక్ అంటే మనకి గుంటూరు పక్కన అయితే వస్తుందన్నమాట. నసరాపేట నుంచి గుంటూరుకి వెళ్ళే రోడ్లో అయితే ఉంటుంది ఈ యొక్క లొకేషన్ అనేది. గుంటూరు డిస్టిక్లో కానీ, తెనాలి కానీ, బాపట్ల కానీ, అలాగే మన నసరాపేట సిటీ దగ్గరలో ఉన్నా సరే వెళ్ళండి, చెక్ చేసుకోండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇచ్చాను. లొకేషన్ తెలియకపోతే ఓనర్తో మాట్లాడండి. ఓనర్ కూడా డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెహికల్ దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. టెస్ట్ డ్రైవింగ్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. లైవ్లో మీరు ట్రాక్టర్ కూడా నడిపి చూసుకోవచ్చు. ఓకేనా? ఇంజిన్ యొక్క కండిషన్ కూడా అయితే తెలుస్తుంది. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓనర్తో మాట్లాడి మీకు తెలిసిన మెకానిక్ అయితే చూపించి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోండి. ప్రైజ్ వచ్చేసి 5,40,000. ఇంజిన్ ట్రాలీ రెండింటికి కలిపి మాత్రమే చెప్తున్నారు. ఫైనల్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకోండి, తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వీడియోలో చెప్పాలనుకునేది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఏ వెహికల్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి.